రాష్ట్రంలో స్వాతంత్రం వచ్చిన నాటి నుంచి అగ్రవర్ణాల ఆధిపత్య పాలన కొనసాగుతోందని, ఆ పరిస్థితికి ముగింపు పలికి బీసీలు రాజ్యాధికారం సాధించే దిశగా ఐక్యంగా ఉద్యమించాలని తెలంగాణ రాజ్యాధికార పార్టీ జిల్లా అధ్యక్షుడు భిక్షపతి పిలుపునిచ్చారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, తీన్మార్ మల్లన్న ఆధ్వర్యంలో జూలై 5న భువనగిరిలో నిర్వహించిన బీసీ మహాసభ విజయవంతం కావడం బీసీ చైతన్యానికి నిదర్శనమని పేర్కొన్నారు. రాష్ట్ర రాజకీయాల్లో బీసీలకు తగిన ప్రాధాన్యం దక్కేలా ఉద్యమాన్ని మరింత బలోపేతం చేస్తామన్నారు. ఈ సమావేశంలో పార్టీ జిల్లా, మండల యువజన, రైతు విభాగాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ముఖ్య ఉద్దేశం గౌరవ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న గారి ఆదేశాల మేరకు మొన్న జూలై 5 తారీఖు నాడు భువనగిరి పట్టణంలో జరిగిన రాజ్యాధికార సమరభేరికి యావత్తు తెలంగాణ ప్రజలు ఆశీర్వదించారు. ఆ సభను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ ప్రజలకు కృతజ్ఞతలు తెలపాలని మా జిల్లా టీంను ఆదేశించిన మల్లన్న గారికి, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఈరోజు మేల్కొన్నారు. తెలంగాణలో గత 60 సంవత్సరాల నుంచి రెడ్లు వెలుమలు పాలించారు. ఇక అదంతా బంద్. ఇప్పటి నుంచి బీసీ రాజ్యాధికారం వైపు ప్రతి ఒక్క యువత, రైతులు, మహిళలు అందరూ, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు అందరూ కలిసి రాజ్యాధికారం వైపు అడుగులు వేస్తున్న తరుణంలో ఇప్పటి వరకు చరిత్రలో ఏ ఒక్క బీసీ నాయకుడు పెట్టినా కానీ అంత సభ సక్సెస్ కాలేదు. కేవలం తీన్మార్ మల్లన్న గారు పెట్టిన సభ యావత్తు రెడ్డి అగ్రకుల నాయకులు తలదించుకునే విధంగా భువనగిరిలో సభ పెట్టడం జరిగింది. అటు సభను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి తీన్మార్ మల్లన్న తరపున, తెలంగాణ రాజ్యాధికార పార్టీ సిద్దిపేట జిల్లా తరపున కూడా మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. తెలంగాణ నలుమూలల నుంచి వచ్చిన బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సోదరులందరికీ కూడా, సోదరిమణులకు అందరికీ మొన్న సభని సక్సెస్ చేసినందుకు టీఆర్పీ తెలంగాణ రాజ్యాధికార పార్టీ తరఫున, సిద్దిపేట జిల్లా తరఫున మీ అందరికీ చేతులెత్తి నమస్కారం తెలియజేస్తున్నాను. అందరూ కూడా మన బీసీ సోదరులు, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సోదరులు అందరూ కూడా ఏదైతే ఇన్సూరెన్స్ సభ్యత్వం చేయించుకోగలరని కూడా ఈ సభంగా తెలియజేస్తా ఉన్నాను.